శ్రీ గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. శ్రీమన్నారాయణీయము గ్రంథములో 57వ దశకము ప్రళంబాసుర వధ. రామస్సకక్వాపి దినే కామద భగవన్ గతో భవాన్ విపినం సూనుభిరపి గోపానాం దేనుభిరపి సంవృతో లసద్వేషః. ఒకనాడు బలరామునితో చక్కని వేషము వేసుకుని గోపకుమారులతో ఆవుల మందలతో నీవు వనమునకు ఎగితివి. సందర్శయన్ బలాయ స్వైరం బృందావనశ్రియం విమలాం కాండీరై సహ బాలై భాండీరకమాగమో వటం క్రీడన్. బలరామునకు బృందావన శోభను చూపిస్తూ వేత్రహస్తులైన బాలులతో భాండీరమను మర్రివృక్షమును సమీపించితివి. తావత్తావక నిధన స్పృహయాలు గోపమూర్తిరదయాలు దైత్య ప్రళంబనామ ప్రళంబబాహుర్భవంతమాపేదే. ఒకడతి కర్కశుడు అక్కడ ప్రాళంబబాహుబగునిను గూల్పన్ మక్కువగాంచి ప్రళంబుండక్కట గోపాల బాలకాకృతి వచ్చన్. ఆజానుబాహువు నిన్ను సంహరించి తలంపున పరమకర్కశుడగు ప్రళంబుడన్ రాక్షసుడు గోపాల బాలక వేషమును వచ్చెను. జానన్నప్యవిజానన్నివ తేన సమం నిబద్ధ సౌహార్ద వటనికటే పటు పశుపవ్యాబద్ధం ద్వంద్వయుద్ధమారబ్ధా. వాని నెరిగియు ఎరుగునట్లు స్నేహము నటించి ఆ మర్రి చెట్టు సమీపమున శ్రీరాముడు మొదలైన నీ తోటి గోపబాలులతో ద్వంద్వయుద్ధం ఆరంభించితివి. గోపాన్ విభజ్య తన్వన్ సంఘం బలభద్రకం భవత్కమపి త్వద్బలభీరుం దైత్యం త్వచ్చలగతం అన్వమన్యథా భగవన్. ఆ గోపకలను నీ పక్షము బలరాము పక్షము అని రెండుగా విభజించి నీ బలమునకు జడిసి నీ పక్షమందే చేరుటకు ఇష్టపడిన ప్రళంబుని నీ వైపున ఉండుటకు అంగీకరించితివి. కల్పిత విజేతృవహనే సమరే పరయూధకం స్వదయితధరం శ్రీరామానమధత్తా పరాజితో భక్తదాసతాం ప్రధయన్. జయించిన వారిని ఎత్తుకుని వెళ్ళవేళను అని నియమముననుసరించి నీ ఓడిపోయి బలరామ పక్షములో ఉన్న నీ ప్రియమిత్రుని శ్రీరాముని నేను నా దాసులకు దాసుడనన్న విషయమును ప్రకటించుచు ఎత్తుకొని మోసితివి. ఏవం బహుషు విభూమన్ బాలేషు వహస్సు వాహ్యమానేషు రామ విజిత ప్రళంబో జహారతం దూరతో భవద్భీచ్చ. ఈ ఆటలో నియమముననుసరించి గోపాలులను ఒకరిని ఒకరు ఎత్తుకొనబడుట పలు పర్యాయములు జరిగిన తర్వాత ప్రళంబుడు బలరామునకు ఓడిపోయి అతనిని ఎత్తుకొని నీకు జడిసి దింపవలసిన స్థానము వరకు మెల్లగా నడిచి ఆ మీద వేగముగా కొనిపోయెను. త్వద్దూరం గమయంతం తం దృష్ట్వా హలిని విహిత గరిమ భరే దైత్యస్వరూపమాగాత్ యద్రూపాత్ సహి బలోపి చకితోభూత్. నీ దగ్గర నుండి దూరం కొనిపోవట చూచి బలరాముడు బరువు కాగా అతనిని మోయలేక ప్రళంబాసుడు తన సహజ రూపమును ధరించెను. ఆ రూపము చూచి తాను బాలుడయ్యు ఇంచుక జడిసెను. ఉచ్ఛతయా దైత్యతనోః త్వన్ముఖమాలోక్య దూరతో రామః విగతభయో దృఢముష్యా బృసదుష్టం సపది పృష్టవానేనం. ఆ రాక్షసుడు మిక్కిలి పొడవరి అయి ఉండుట వలన వాని మూపుపైనున్న బలరాముడు దూరముననున్న ఈ ముఖమును చూస్తూ మిక్కిలి దుష్టుడైన ఆ రాక్షసుని పిడికిలి పోటు పొడిచి నుగ్గు చేసెను. హత్వా దానవ వీరం ప్రాప్తం బలమాలిలింఘిత ప్రేమ్న తావన్మిలతోర్యువయో శిరసి కృతా పుష్పవృష్టిరమరగణై. దానవ వీరిని కూల్చి వచ్చిన బలరాముని ప్రీతితో నీవు కౌగిలించుకొంటివి. ఆ విధముగా మీరు కలుసుకొనుట చూసి సకల నిష్కల బ్రహ్మాఖ్యము ప్రకృతి లయమొగుట అనగా ఈ ఇద్దరి సమ్మేళనమే అని ఆనందభరితులై అమర బృందము మీపై పుష్పవృష్టి కురిపించినది. ఆలంబో భువనానాం ప్రాలంబం నిధనమేవ మారచయన్ కాలం విహాయ సజ్జోలోలంబరుజే హరే హర క్లేశాన్.
ప్రాలంబుగూల్చీటు భువనాలంబనమైన సామి వవిలంబం గన్ రోలంబచికుర పవనపురాలంబ రుజల్హరింపరానిను గొలుతున్. సర్వభువనములకు ఆలంబమైన నీవు ప్రలంబవధనిట్లు నిర్వహించి జగన్మంగళం అలరించితివి. తుమ్మెద ఛాయ కురుల సొగసు కులుకు ఓ శ్రీహరి, విలంబము కాకుండా నా క్లేశములను హరింపుము. స్వస్తి. తర్వాత 58వ దశకము దవాగ్ని మోక్షణాధికము. త్వయి విహరణలోలే బాలజాలైః ప్రలంబ ప్రమథన సవిలంబే ధేనవస్వైరచారాః తృణకుతుక నివిష్టా దూరం చరంచః కిమపి విపినమైషీ కాక్యమీశాం బభూవుః. గోపాలులతో విహరిస్తూ ప్రళంబాసురుని సంహరించు పనిలో నీ ఉండగా గోవులు స్వేచ్ఛగా దూరము పోయి చక్కని చెంగలిబీడిలో మేయవలనని ఇషీకవనమును ప్రవేశించెను. ఇషీకము అనగా ముంజగడ్డి. అనధిగత నిధాగ క్రౌర్య బృందావనాంతాత్ బహిరిదముపయాతాః కాననం ధేనవస్తాః తవ విరహ విషన్నా ఊష్మలగ్రీష్మతాప ప్రసర విసరదంబస్యాకులాః స్తంభమాపుః. ఆవులు గ్రీష్మబాధ కొంచెమే నీ కానరాని బృందావనము విడిచి ముంజవనమును చొచ్చి ఉడుకు నీ ఎడబాటు వలని ఉడుకును కలిసి బాధింపగా ఎండ వేడి ఆవిరి పొగల జిమ్ము ఆ నీళ్లలో కదలలేవయ్యను. వేడి చిమ్ము గ్రీష్మబాధ వలన క్రమ్ముకొన్న దప్పికచే వ్యాకులమై నిశ్చేష్టతను పొందినవి. తదను సహసహాయైః దూరమన్విష్య సౌరే గలిత సరణి ముంజారణ్య సంజాత ఖేదం పశుకులమభివీష్య క్షిప్రమానేతు మారాత్ త్వయి గతవతి హీహి సర్వతో అగ్నిర్జుజుంబే. నీవును నీ జతగాండును ఆ ముప్పు తెలుసుకుని ఇట్లనుకుంటుండగా పశువులను నేను మరలించుకుని వత్తునని నీవు ఏగినంతటా నలుమూలల దావాగ్ని మంటలు అలముకొనెను. సకల హరితి దీప్తే ఘోర భాంకార భీమే సికిని విహిత మార్గా అర్ధదగ్ధా ఇవాత్తాః అహహ భువన బంధో పాహి పాహీతి సర్వే శరణముపగతాస్వాం తాపహత్తారమేకం. నీ భక్తులైన గోపబాలురు నలదశలా క్రమ్మి దావాగ్ని నాలుకలు సాకప సగము చచ్చినట్లయి భువనబంధువా హరి రక్షింపు రక్షింపు అని సకల తాపహారి అయిన నిన్ను శరణు వేడిరి. అలమలమతిభీచ్ఛా సర్వతో మీలయధ్వం దుశమితి తవ వాచా మీలితాక్షేషు తేషు క్వనుదవ దహనోసౌ కుత్ర ముంజాటవీసా సపది వవృత్రే తే హంత భాండీర దేశే. ఉండు భయపడకుడు కనులు మూసుకొనుడిని నీవన్నంతలో వారట్లు చేసిరి. ఇంక దావాగ్ని ఒక్కడు ఎక్కడ ముంజవనం ఎక్కడ అందరూ మునుపటి బాండీర వనమునందు ఎప్పటి ఎట్లు చేరియుండిరి. యోగేశ్వరేశ్వరుండైన నీ వలన అటకు కొనిపోబడినన్నమాట. జయ జయ తవ మాయా కేయమీసేతి తేషాం నృతిభిరుదితహాసో బబ్ధనానా విలాసః పునరపి విపినాంతే ప్రాచర పాటలాది ప్రసవ నికరమాత్ర గ్రాహ్య ఘర్మానుభావే. జయమౌగాత జయం ముని కగుత కృష్ణ ఏమి నీ మాయ విస్మయదం మంచును దించువారలను సంభావించిలే నవ్వులన్ రయమొప్పన్నవ పాటలాది సుమమాత్రగ్రాహ్య నైధాగ నిశ్చయమౌనవ్వని సంచరించితివి ఉదంచద్బాలకేళీరతిన్. కృష్ణ జయము జయము, నీ మాయ వింతయైనది అని వారు కొనియాడి నిన్ను గౌరవింపగా అల్లన నవ్వుచూ పాటలములు మల్లెలు మొదలగు పువ్వులను బట్టి మాత్రమే ఇది గ్రీష్మ ఋతువని గుర్తింపవేలైన ఆ బృందావనమందు పిల్లాటలాడుచూ చరించితివి. త్వయి విముఖమివోచ్చైః తాపభారం వహంతం తవ భజవదంతః పంకముచ్చోషయంతం తవ భుజవదుదంచత్
భూరి తేజ ప్రవాహం తపసమయమనైషీ యామునేషు స్థలేషు. నీ సేవ ఎట్లు పాపములను ఇంకించునో అట్లు బురదలను ఇంకించి నీ భుజము వలె అనిందితమైన ప్రశస్తమైన ప్రతాపమును ప్రశస్తమైన సూర్యకాంతిని చుమ్ముచు యమునా నదిని ఒడ్డున గడిపితివి. తదను జలదజాలై తద్వపుస్తుల్యభాభి వికసదమల విద్యుత్ పీతవాసో విలాసై సకల భువన భాజాం హర్షదాం వర్షవేలాం క్షితిధర కుహరేషు స్వైరవాసీ వ్యనైషీ. అంతటి నీ శరీరకాంతి తొలగించు కారుమబ్బులతో నీ బంగారు పీతాంబరపు శోభను మించు క్రొమ్మించుల యొక్క సొంపుతో వర్ష ఋతువు భువనములకు హర్షప్రదమై రాగా నీవా ఋతువును గోవర్ధన పర్వత గుహలో వెళ్ళించితివి. కుహరతల నివిష్టం త్వాంగరిష్టం గిరీంద్ర శిఖికుల నవకేక కాకుభిస్తోత్రకారీ స్ఫుటకుటజ కదంబ స్తోమ పుష్పాంజలించ ప్రవిధత దర్భేజే దేవగోవర్ధనోసౌ. తన గుహను అలంకరించి ఉన్న నిన్ను మహానుభావుని ఈశ్వరుని గోవర్ధనగిరి స్వామి మొల్లలు వికసించిన కడిమి పూలతో నీకు పుష్పాంజలి సమర్పించి వర్ష ఋతు చిహ్నముగా పురివిచ్చియాడు నెమళ్ళ కూతల నుడి భక్తి భరిత చాటుక్తులచే స్తుతించి ఉపాసించను. అధశరదముపేతాం తాం భవద్భక్త చేతో విమల సలిలపూరాం మానయన్ కాననేషు తృణమమలవనాంతే చారు సంచారయన్గా పవన పరుపతే త్వం దేహి మే దేహ సౌఖ్యం. ఆ మీద శరదృతువు నీ భక్తుల అంతరంగము వలె స్వచ్ఛమైన జలప్రవాహం నుంచి ఆనందము కూర్ప లేపచ్చికలను మేపుచూ ఆలమందలను అచట గాంచినావు. అట్లు ఓ గురు పవన పురాధిప నన్ను నువ్వు దేహ సౌఖ్యమిచ్చి కావుము విదేహ కైవల్యము ఇమ్మనియు భావము. స్వస్తి.